లక్ష్మీదేవి గురించి వివిధ కథలు పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణుకు సృష్టి ఆది నుండి లక్ష్మీదేవి తోడుగానే ఉంది. ఆమె నిత్య అపాయినని లక్ష్మీనారాయణులు వేరువేరు కాదని చెప్పారు. సృష్టిలో దేవి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవి ప్రసాదించిందని దేవి భాగవతంలో చెప్పారు. ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువుకు శక్తిహీనుడయ్యానని, అప్పుడు బ్రహ్మ ఆనవాతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువుకు విష్ణువుకు ఇచ్చి పెళ్లి చేశారు కనుక లక్ష్మీదేవిని భార్గవి కూడా అంటారు. తర్వాత ఒకసారి దుర్వాసుని శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాల సముద్రంలో నివసించింది. అమృతం పొందలేదని దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని మందార పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగా చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. పాలసముద్రంలో నుండి పుట్టింది కనుక ఆమెను సముద్ర రాజకుమార్తె అయ్యింది. ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సోదరుడు అయ్యారు. ధనాది దేవత అయిన ఈ లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువును భార్యగా చేసుకున్నారు. విష్ణువు శక్తికి మాయకు కారణం, లక్ష్మీదేవి తోడుండడమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశం అని చెబుతారు. దేవి మహత్యంలో మహాశక్తి అయి మహాలక్ష్మిగా చెప్పబడుతుంది. ఆమెను అష్టభుజ మహాలక్ష్ములుగా వర్ణించారు. విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్పారు. రామ అవతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా, అలవేలు మంగగా విష్ణువుకు లక్ష్మీదేవిగా తోడై ఉంటుంది. లక్ష్మీదేవికి వివిధ పేర్లు కూడా ఉన్నాయి. చాలామంది దేవతలలాగే లక్ష్మీదేవికి ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి. అష్టోత్తర శతనామ స్తోత్రం, సహస్రనామ స్తోత్రం వంటివి ఉన్నాయి. ఎక్కువగా లక్ష్మీదేవికి పలికే పేర్లలో కొన్ని: లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకుల తేనెల తల్లి, నిత్య అపాయిని, క్షీర సముద్ర రాజతనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల పద్మప్రియ, రమ, ఇందిర. లక్ష్మీదేవి రూపధారణ: ఎక్కువగా లక్ష్మీదేవిని చతుర్భుజాలతో, ధన కుంభంతో, పద్మాసనంగా, పద్మాలను సకలాభరణ భూషితమైనట్లుగా చిత్రీకరించబడుతుంది. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ.